అందరికీ వందనాలు. అంత్య దినాలలో యూదా గోత్రం వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారు అని చెప్పి యాకోబు చివరి దినాల్లోని తన 12 మంది కుమారులను పిలిచి అందులో ఒక్కొక్క గోత్రానికి అంత్య దినాల్లో ఏ స్థితిలో ఉంటారో వివరంగా చెప్పారు. అదే విధంగా యూదా గోత్రానికి కూడా అంత్య దినాల్లో ఏ విధంగా ఉంటారో అన్నది కూడా చెప్పారు. ఆ చెప్పినది ఏమిటి అన్న అంశం మీద ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే ఆదికాండం 49వ అధ్యాయం 11, 12 వచనాలు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తంలో తమ వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. చదవబడిన వాక్యం మనం ఒకటొకటి వివరించుకుందామండి. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి. ఇక్కడ ద్రాక్షావల్లి, గాడిద పిల్ల కనబడుతున్నాయి ఇక్కడ. ఇంతకీ ద్రాక్షావల్లి అంటే ఎవరో మనకి తెలుసుకుందాం. అప్పుడు గాడిద అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్పుకుంటున్నారంటే తన కోసం తాను నేను ద్రాక్షావల్లిని అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆది కాండంలో ఉన్న ఆ ద్రాక్షావల్లి ఎవరంటే ఆయనే మనం విశ్వసిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఇక్కడ ఆ ద్రాక్షావల్లికి ఏటి కట్టబడింది అంటే గాడిద పిల్ల కూడా కట్టబడింది. ఇదే ఉపమానం మత్తయి సువార్తలోని యేసుక్రీస్తు ప్రభువారు తాను పరిచయం చేసినప్పుడు ఇద్దరు శిష్యులు పంపించి కట్టబడినటువంటి గాడిద పిల్లని విడిపించమన్నాడు. కట్టబడిన ఆ గాడిద పిల్లని విడిపించి ఇప్పుడు ఎవరు దాన్ని కట్టుకున్నారంటే ఆ ద్రాక్షావల్లి కట్టుకున్నది. అంటే దీని ఆత్మీయ అర్థం ఏంటంటే 7 ఏళ్ల శ్రమల కాలంలోని 10 మంది రాజులు 7 రాజ్యాలు వాళ్ళు కలిపి యెరూషలేముకు వచ్చి యెరూషలేములో ఉన్న యూదా వారిని పట్టుకుని చెరపట్టి బంధిస్తారు. ఆ బంధింపబడిన యూదుల్ని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రేపు 2వ రాకడ ద్వారా ఒలీవల కొండ మీదకి వచ్చి కట్టబడినటువంటి యూదా జనాంగాన్ని విడిపిస్తాడు. ఆ గాడిదల్ని ఏ విధంగా అయితే విడిపించాడో అదే రీతిగా కట్టబడినటువంటి యూదా గోత్రం వాళ్ళని విడిపిస్తాడు. విడిపించి ఆయన దాన్ని కట్టుకుంటాడు. అదే విధంగా ఇక్కడ కూడా ఆ గాడిద పిల్లని ఇప్పుడు ఈ ద్రాక్షావల్లి కట్టుకున్నారు. ద్రాక్షారసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తంలో తన వస్త్రమును ఉదుకును. బంధింపబడినటువంటి యూదా జనాంగాన్ని విడిపించాడో ఇప్పుడు విడిపింపబడినటువంటి వీళ్ళు అప్పటి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళెవ్వరూ కూడా సొంత రక్షణగా అంగీకరించట్లేదు. ఇది స్థితి ఎప్పుడు దాకా కొనసాగుతుంది అంటే 7 ఏళ్ల శ్రమల దాకా కూడా అదే స్థితి కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఈ శ్రమలు ప్రారంభమయ్యాయో ఆ శ్రమల్లో వీళ్ళు నెట్టివేయబడ్డారో అప్పుడు తెలుసుకుంటారు మన శ్రమలలో ఉన్నాం. ఇదివరకే వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని మనం అంగీకరించలేదు. మన అపరాధాల మూలంగా, మన అతిక్రమముల మూలంగా ఆయన మన సిలువకేసి చంపేశాం. కనుక ఇప్పుడైనా మారు మనసు పొందుకుని పడదామని చెప్పి ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలోని ఇప్పుడు ఈ యూదా జనాంగం అయినటువంటి వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా స్వీకరించి ఇప్పుడు వాళ్ళు మలినమైపోయిన ఆ బట్టల్ని దేనితో ఉతుక్కుంటారని చెప్పబడుతుంది. ఇక్కడ ద్రాక్షల రక్తంతో ఉతుక్కుంటారన్నారు. ద్రాక్షలు అంటే ఏమిటి చెప్పుకున్నాం? యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పుకున్నాం. ఆ బట్టలు దేనితో ఉతుక్కున్నారు? ఆయన రక్తంలో ఉతుక్కున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తాన్ని అప్పుడు ఆశ్రయించి వాళ్ళందరూ కూడా ఉతుక్కుంటారు యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలోని. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను. ఇప్పుడు ఈ యూదుల యొక్క కళ్ళు ఏ విధంగా ఉంటాయని చెప్పబడుతుంది? ఎరుపుగా. ఆ ఎరుపు అవడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడ్డం మూలంగా ఇప్పుడు వాళ్ళ కన్నులు ఎర్రగా మారే. అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో వాళ్ళు కడగబడ్డారు. అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. అతని పళ్ళు అంటే యూదా వాళ్ళ యొక్క పళ్ళు పాల చేత తెల్లగా అవును అంటున్నారు. అయితే ఇక్కడ పాల చేత తెల్లగా అవునంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే సొంత రక్షకుగా స్వీకరించారో వీళ్ళందరికీ కూడా ఏమి ఇవ్వబడిందంటే తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. అంటే ఆ రక్తంలో కడుక్కుని ఇప్పుడు కడుక్కున్న తర్వాత వాళ్ళ వస్త్రాలు ఏమయ్యాయి అంటే తెల్లగా అయిపోయాయి. ఇంతకీ వస్త్రాలు అంటే మనం ధరించినట్టు వస్త్రాలు కాదు, హృదయం.
అప్పుడు దాకా మలినమైపోయినటువంటి హృదయం ఇప్పుడు ఏమైందంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా స్వీకరించారో మలినమైపోయిన ఆ మనసు ఇప్పుడు తెలుపుగా మారింది. దాన్నే ఇక్కడ చెప్తున్నారు, నీ పళ్ళు తెలుపుగా మారాయి. ఇదంతా కూడా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే రేపు 7 ఏళ్ల శ్రమల కాలంలోని యోధా జనాంగం ఏ పరిస్థితుల్లో ఉంటుందో ఆ యూదుల్ని రెండో రాకడ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు 7 ఏళ్ల శ్రమల కాలంలో వచ్చి వాళ్ళని ఏ విధంగా విడిపించి తనతో పాటు కట్టుకుంటాడో, వాళ్ళ వస్త్రాల్ని ఆయన రక్తంలో ఏ విధంగా కడుగుతాడో, తద్వారా మలినమైపోయిన ఆ వస్త్రాలు ఏ విధంగా తెలుపు చేయబడతాదో చెప్పబడుతున్న వచనాలన్నీ ఈ వచనాల్లో మనకు అర్థమవుతుందని, ఇది యోధా జనానికి రేపు 7 ఏళ్ల శ్రమల కాలంలో జరగబోయే స్థితిని ఇక్కడ వివరిస్తుందని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుని కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.